స్పెషల్ గుంటూరు గోంగూర చికెన్ కర్రీ. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలి. గోంగూర అంతా తిప్పుకొని గోంగూర దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసేసి కొంచెం మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఈ గోంగూరనంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గే లోపల గోంగూరని మెత్తగా పేస్ట్ లా చేసుకుందాం. ఇలా రోట్లో వేసుకొని 2 సార్లు అటు ఇటు అంటే మెత్తగా పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. ఇలా వేగింది కదండి. ఇందులో చికెన్ వేసుకొని మొత్తం కలతిప్పుకోవాలి. చికెన్ నుంచి నీరంతా పోనివ్వాలి. పోయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని 1 నిమిషం అటు ఇటు తిప్పుకొని 1 నిమిషం పసుపు సాల్ట్ ముక్కకు పట్టేదాకా అటు ఇటు తిప్పాలి. నెక్స్ట్ కారం వేసుకుందాం. 2.5 స్పూన్స్ దాకా కారం పట్టిద్దండి. గోంగూర పుల్లగా ఉండిద్ది కాబట్టి చికెన్ కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం 2.5 స్పూన్స్ కారం వేసుకొని ఎవరికి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కారం పచ్చివాసన కూడా పోయింది కదా. ఇప్పుడే ముక్క మునిగేదాకా ఎసరు పోసుకుందాం. ఎసరు మరుగుతుంది కదా, ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా ముక్క ఉడకలేదు. మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు ముక్క ఉడికింది కదండి. ఇందులో కొంచెం గోంగూర ఇందాక రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి మొత్తం తిప్పుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ గోంగూర కూడా ముక్కలకి మంచిగా పట్టేదాకా 5 మినిట్స్ లిడ్ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. వేసుకొని మళ్ళీ తిప్పుకొని ఒక 5 మినిట్స్ కొంచెం మెసర ఉంది కదా, కొంచెం అది కూడా మగ్గేదాకా లిడ్ పెట్టుకొని మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది కూడా మంచిగా గరం మసాలా కూడా ముక్కలకి మొత్తం పట్టేదాకా ఇంకా తిప్పుకుందాం. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవటమే. ఇదే గుంటూరు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి.